సంగారెడ్డి జిల్లా బీరంగూడలో పరువు హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. యువతి తల్లి, పినతండ్రి, తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు శ్రవణ్ సాయి ప్రాణం తీశారు. శ్రవణ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. శ్రవణ్ తో పాటు ఆ యువతి వేర్వేరు చోట చదువుకున్న 10వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నారంటున్నారు అతని ఫ్రెండ్స్. ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియటంతో పలుమార్లు ఆమెను కూడా కొట్టారని అన్నారు. ఈ క్రమంలోనే శ్రవణ్ పై ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పటికే 2 సార్లు సూసైడ్ కూడా పాల్పడిందని అంటున్నారు. ఇక నిన్న మధ్యాహ్నమే శ్రవణ్ ను హాస్టల్ నుంచి తీసుకెళ్లారు ఆమె బంధువులు. ప్లాన్ ప్రకారమే శ్రవణ్ కు కాల్ చేయించి హత్య చేశారంటున్నారు అతని స్నేహితులు. శ్రవణ్ ఒంటి నిండా గాయాలతో మృతి చెందాడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, ఇప్పటికే పెళ్లి విషయం గురించి మాట్లాడతాం రమ్మని చెప్పి అత్యంత దారుణంగా హత్య చేశారు బీరంగూడలో ఎవరైతే శ్రవణ్ అనే యువకుడు ఉన్నాడో అతని. దానికి సంబంధించిన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం కేసు ఎక్కడి వరకు వచ్చింది? దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? రత్న, బీరంగూడెంలోని శ్రవణ్ సాయి మర్డర్ కేసులో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రీజ తల్లి, పినతండ్రి, తన తమ్ముడిని. అయితే ప్రస్తుతం నేను చూస్తున్నటువంటి ఇంటికే శ్రవణ్ సాయి వచ్చాడు. దాదాపు సంవత్సరం నుంచి శ్రవణ్ సాయి, శ్రీజ దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు నిన్న సడన్గా ఇంటికి వచ్చాడు, దాంతోపాటు ఎవరు పిలిచారు, ఎవరు శ్రవణ్ సాయిని ఇక్కడికి తీసుకొచ్చారు అనేది మాత్రము సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఈ హత్యకి సంబంధించి చేసిన ముగ్గురు ఉన్నారు అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని స్టేషన్కి తరలించారు. అయితే ఈ విషయాలు చెప్పాల్సింది శ్రీజ ఇప్పటివరకు ఎక్కడ ఉంది అనేది కూడా పోలీసులు బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం ఒకసారి నేను ఈ విండోస్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇందులోనే మర్డర్ జరిగినటువంటి ప్లేస్ కాబట్టి లోపల ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్తోనే తన హతమార్చారు అని చెప్తున్నారు. కానీ పూర్తిగా తన ఒంటి మీద గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం చేశారు, ఏంటి, ఎందుకు హతమార్చారు అనేది మాత్రం ఇప్పటికి కూడా ఒక సస్పెండ్గానే కొనసాగుతుందని చెప్పాలి. చూడొచ్చు లోపల ఉన్నటువంటి అటు సోఫాలు కావచ్చు, వాటన్నిటి మధ్యలో అక్కడనే కూర్చోపెట్టి తనని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం విజువల్స్లో చూస్తే నిన్న క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని ఆ సోఫాలో పడి ఉన్నటువంటి శ్రవణ్ సాయిని తీసుకువెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బ్యాట్ని తీసుకువెళ్లారైతే ప్రధానంగా బ్యాట్తో దాడి చేస్తే అక్కడికక్కడే మృతి చెందారు అని చెప్తున్నారు. కానీ తన మీద ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూస్తే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలము శ్రీజ కుటుంబ సభ్యులు మాత్రమే ముగ్గురు ఉన్నారా, లేదంటే మరెవరైనా ఉన్నారా అనేది కూడా అయితే పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు శ్రీజ ఎక్కడ ఉంది, అసలుకి సంవత్సరం నుంచి దూరంగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా నిన్న సడన్గా ఎందుకు ఇక్కడికి శ్రవణ్ సాయిని పిలిచారు, ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చాడు అనేది కూడా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. చెప్తే పోలీసులైనా చెప్పాలి, లేదు అని అంటే శ్రీజ చెప్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.